అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారికి మే 4, 5, 6, 7 తేదీల మధ్య జరిగే పూర్తి జాతక ఫలితాల గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచే రోజులు కావు. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఒక్కసారిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఈ కాలం శుక్రుడు మీ రాశికి బలంగా ఇస్తున్నాడు. అందుకే బయటకి మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. కానీ అదే సమయంలో బుధుడు మరియు కుజుడు కలిసి మీలో ఒక అస్థిరతను పెంచుతున్నారు. మీరు ఒకటి అనుకుంటే పరిస్థితులు ఇంకొకటి చూపించే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజులు మీరు చేసే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. మే 4 నుంచి మీలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది. మీరు చాలా రోజులుగా పట్టుకొని ఉన్న ఒక విషయం గురించి, అది పని అయినా ఒక వ్యక్తి అయినా, మళ్ళీ ఆలోచించడం మొదలుపెడతారు. ఇది నిజంగా నాకు అవసరమా, లేక నేను అలవాటుగా కొనసాగిస్తున్నానా అనే సందేహం వస్తుంది. ఇది శని ప్రభావం. ఈరోజు మీరు కొంచెం కఠినంగా మాట్లాడే అవకాశం ఉంది. కానీ మీరు చెప్పేది నిజమే అయినా ఎదుటి వాళ్ళు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరం. మే 5 నాటికి మీ జీవితంలో ఒక చిన్న కదలిక కనిపిస్తుంది. మీరు ఎదురు చూసిన ఒక సమాచారం, ఒక మెసేజ్, ఒక అవకాశము మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ మీలో ఒక ప్రశ్న ఉంటుంది. ఇది వెంటనే అంగీకరించాలా లేదా కొంచెం ఆలోచించాలా అని ఉంటుంది. కుజుడు మీలో త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆతృత పెంచుతాడు. కానీ బుధుడు కారణంగా ఆ నిర్ణయం కాస్త గందరగోళంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈరోజు తొందరపాటు వద్దు. మీ మనసు చెప్పింది వినండి. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి నిర్ణయం తీసుకోండి. మే 6వ తేదీన మీకు కొంత రిలీఫ్ ఇస్తుంది. మీరు చేసిన కష్టానికి ఒక చిన్న గుర్తింపు వస్తుంది. ఇది పెద్దగా కనిపించకపోయినా మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఆర్థికంగా కూడా ఒక చిన్న ఊరట ఉంటుంది. ఆగిపోయిన డబ్బు రావచ్చు, లేదా ఒక అవసరమైన సమయంలో సహాయం అందుతుంది. సంబంధాల్లో కూడా ఈరోజు కొంత సాఫ్ట్నెస్ కనిపిస్తుంది. ఎవరితోనైనా దూరంగా ఉంటే మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. మీ ఆనందాన్ని అందరితోనూ పంచుకోవద్దు. మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరో ఒకరు మీపై అసూయ ఉండే అవకాశం ఉంది. మే 7వ తేదీన ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. ఈరోజు మీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడంతా సెట్ అయిపోతుంది అనిపించే సమయంలోనే ఒక చిన్న పరీక్ష వస్తుంది. మీరు చేసే పనుల్లో చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా డాక్యుమెంట్, మాటలు, నిర్ణయాలు ఇవన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈరోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా పరిశీలిస్తూ ఉంటే చాలా మంచిది. చాలా సమస్యలను ముందుగానే తప్పించుకోవచ్చు. మొత్తంగా ఈ 4 రోజులు మీకు ఒక క్లారిటీ ఇస్తాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఈ విషయాల్లో మీరు ఒక నిర్ణయానికి వస్తారు. శుక్రుడు మీకు చివరి సపోర్ట్ ఇస్తున్నందున మీరు సరైన నిర్ణయం తీసుకుంటే ఈ రోజులు మీ జీవితాన్ని మంచి దశలో నడిపిస్తాయి. నరఘోష ప్రభావం కారణంగా కొంతవరకు ఆటంకాలు, ఆలస్యాలు, అనవసరమైన ఆలోచనలు రావచ్చు. అందుకే ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ఓం నమఃశివాయ జపించడం మంచిది. వృషభ రాశి వారు ఈ 4 రోజులు మీలో మార్పు తెచ్చే రోజులు. మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వృషభ రాశి వారు ఈ 4 రోజుల జాతకం మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.